మరో బ్రేకింగ్. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే తెలంగాణ పర్యటనకు వస్తున్నారు. మరికాసేపట్లో హైదరాబాద్ చేరుకుంటారు. ఇక శంషాబాద్ ఎయిర్పోర్టుకు ఖర్గే చేరుకుంటారు. రేపు ఉదయం గాంధీ భవన్లో పిఎస్సి సమావేశంలో ఖర్గే పాల్గొంటారు. అనంతరం అడ్వైజరీ కమిటీతో ఖర్గే భేటీ అవుతారు. ఎల్బీ స్టేడియంలో గ్రామ మండల స్థాయి కమిటీ అధ్యక్షులతో సమావేశం ఉండనుంది. ఇక ఈ నేపథ్యంలోనే కాంగ్రెస్ పార్టీ గ్రామ మండల బ్లాక్ శాఖల అధ్యక్షులను ముఖ్య నేతల్ని పెద్ద ఎత్తున తరలించడానికి సన్నద్ధమవుతోంది. 3 నెలల్లోగా స్థానిక సంస్థల ఎన్నికలు జరపాలని హైకోర్టు ఆదేశించిన నేపథ్యంలో ఎల్బీ స్టేడియంలో ఖర్గే ప్రసంగిస్తారు. పార్టీని క్షేత్రస్థాయిలో మరింత బలోపేతం చేసి పటిష్టమైన శక్తిగా తీర్చిదిద్దేందుకు ఈ కార్యక్రమం ద్వారా పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేయాలని అధిష్టానం భావిస్తోంది. మరికాసేపట్లో ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే శంషాబాద్ విమానాశ్రయంలో దిగనున్నారు. ఇక ఆ తరువాత ఆయన షెడ్యూల్ ఎలా ఉండనుంది, అలాగే ఎటువంటి కార్యక్రమాల్లో పాల్గొంటారు, మరింత అదనపు సమాచారం అందించడానికి మా కరెస్పాండెంట్ రాజు సిద్ధంగా ఉన్నారు. రాజు, ఓవరాల్ గా ఏఐసీసీ చీఫ్ ఖర్గే షెడ్యూల్ ఏమిటి? రైట్ రమణ, విశాఖపట్నంలోనే ఇవాళ సాయంత్రం 5:15 సమయంలో బేగంపేట విమానాశ్రయానికి ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే చేరుకోనున్నారు. ఇవాళ సాయంత్రం ఆయన తాజ్ కృష్ణాలో బస చేయనున్నారు. అయితే రేపు గాంధీ భవన్ లో జరగనున్నటువంటి టీఏసీ పొలిటికల్ అఫైర్స్ కమిటీ సమావేశంలో ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే ముఖ్య అతిథిగా పార్టిసిపేట్ చేయబోతా ఉన్నారు. ఇందులో ప్రధానంగా స్థానిక సంస్థల ఎన్నికలు, వాటితో పాటుగానే పార్టీ బలోపేతానికి సంబంధించి చర్చించబోతా ఉన్నారు. ఈ సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డితో పాటు అటు కేబినెట్ మంత్రులు, అదేవిధంగా పిఏసీ సభ్యులు, పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, అలాగే ఏఐసీసీ తెలంగాణ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ కూడా పాల్గొంటారు. ఈ సమావేశం ఉదయం 10 గంటల నుంచి 12 గంటల వరకు కొనసాగనుంది. ఆ తర్వాత గాంధీ భవన్ లోనే కోర్ కమిటీ, ఎక్స్టెండెడ్ కమిటీ సమావేశం జరగబోతా ఉంది. ఈ సమావేశానికి ఉపాధ్యక్షులు, నూతనంగా నియమితులైనటువంటి ఉపాధ్యక్షులతో పాటు జనరల్ సెక్రటరీలు, అదేవిధంగా వివిధ టిపిసిసి అనుబంధ కమిటీల సభ్యులు కూడా ఇందులో పార్టిసిపేట్ చేస్తారు. అందులో కూడా ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే పార్టిసిపేట్ చేశారు. సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు కూడా ఈ సమావేశంలో పార్టిసిపేట్ చేశారు. ఈ సమావేశం దాదాపు గంట పాటు కొనసాగనుంది. మధ్యాహ్నం 12 గంటల నుంచి దాదాపు 1-1:30 వరకు కొనసాగనుంది. ఆ తర్వాత నేరుగా గాంధీ భవన్ నుంచి మల్లికార్జున ఖర్గే తాజ్ కృష్ణాకు చేరుకుంటారు. ఆయనతో పాటు సీఎం రేవంత్ రెడ్డి, పలువురు ముఖ్య నేతలు కూడా తాజ్ కృష్ణాలో మల్లికార్జున ఖర్గేతో పాటు లంచ్ చేయబోతా ఉన్నారు. ఆ తర్వాత సాయంత్రం 4 గంటలకు లాల్ బహదూర్ స్టేడియంలో జరగబోయేటటువంటి సామాజిక న్యాయ సభకు సంబంధించి పూర్తి స్థాయిలో వివిధ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి గ్రామ, మండల, బ్లాక్ ప్రెసిడెంట్లతో పాటు డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్, కాంగ్రెస్ పార్టీ ముఖ్య నేతలు, కీలక నేతలు కూడా ఈ సమావేశానికి హాజరు కాబోతా ఉన్నారు. ప్రధానంగా ఇందులో కార్యకర్తలను ఉద్దేశిస్తూ కూడా ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే ప్రసంగించబోతా ఉన్నారు. దేశంలోనే తొలిసారిగా గ్రామ స్థాయి అధ్యక్షులతో ఏఐసీసీ అధ్యక్షుడు ఇంటరాక్షన్ ఉండబోతా ఉంది. ఈ యొక్క సమావేశానికి సంబంధించి కూడా పార్టీ బలోపేతం, త్వరలో జరగబోయేటటువంటి స్థానిక సంస్థల ఎన్నికలు మీద ప్రధానంగా దృష్టి సారించబోతా ఉన్నారు. దాని నేపథ్యంలో కూడా మల్లికార్జున ఖర్గే సందేశం ఇవ్వబోతా ఉన్నారు, దిశానిర్దేశం కూడా చేయబోతా ఉన్నారు. దాదాపుగా ఇప్పటికే గత వారం రోజుల నుంచి కూడా ఎల్బీ స్టేడియంలో ముమ్మరంగా ఏర్పాట్లను చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. అదేవిధంగా ఎల్బీ స్టేడియంలో 2 ప్రధాన వేదికలు ఏర్పాటు చేశారు. ఒక ప్రధాన వేదిక పైన దాదాపు మల్లికార్జున ఖర్గేతో పాటు సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు, అదేవిధంగా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలతో పాటు ఓవర్ గా 200 మంది ఒకే వేదిక పైన కూర్చునే విధంగా కూడా ఏర్పాట్లు చేస్తున్నారు. ఎల్ఈడి స్క్రీన్స్ ఏర్పాటు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రత్యేకించి డయాస్ పాస్లు ఇప్పటికే డిస్ట్రిబ్యూట్ చేశారు కాంగ్రెస్ పార్టీ ముఖ్య నేతలకు. మరోవైపు విఐపి పాసులు, అదేవిధంగా డెలిగేట్ పాసులు కూడా ఇష్యూ చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఎక్కడ కూడా ఇబ్బందులు తలెత్తకుండా ఒక కంట్రోల్ రూమ్ ను కూడా ఏర్పాటు చేసి ఎల్బీ స్టేడియంలో ప్రత్యేక రూమ్ ని ఏర్పాటు చేసి కూడా అక్కడి నుంచి నిర్వాహకులు మానిటరింగ్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. కార్యకర్తలకు, పార్టీ శ్రేణులకు ముఖ్యంగా ఇబ్బందులు తలెత్తకుండా కూడా అన్ని రకాల
ఏర్పాట్లను పూర్తి చేస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది. రేపు సాయంత్రం 4 గంటల నుంచి దాదాపు 6 గంటల పాటు, అంటే 2 గంటల పాటు ఈ యొక్క జిల్లా మండల స్థాయి అదేవిధంగా గ్రామ స్థాయి అధ్యక్షులతో మల్లికార్జున ఖర్గే సభ ఉండబోతా ఉంది. ఈ సభకు సంబంధించినటువంటి ప్రధానంగా అటు రాజ్యాంగ పరిరక్షణతో పాటు కాంగ్రెస్ పార్టీ బలోపేతం, అదేవిధంగా స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి కూడా పూర్తి స్థాయిలో మల్లికార్జున ఖర్గే సందేశం, దిశానిర్దేశం కూడా ఉండబోతుంది. ఆ తర్వాత రేపు సాయంత్రం ఏఐసిసి చీఫ్ మల్లికార్జున ఖర్గే అటు బేగంపేట విమానాశ్రయం నుంచి గుల్బర్గా వెళ్ళిపోతారు. ఓవరాల్ గా ఇవాళ సాయంత్రం 5:15 మల్లికార్జున ఖర్గే చేరుకుంటే హైదరాబాద్ కు, రేపు సేమ్ అదే టైం కి కూడా సభ ముగిసే నాటికి బయలుదేరి వెళ్ళిపోతారు. ఓకే, థ్యాంక్ యూ.